Next one, let f r to r be defined by fx is equal to x by 1 plus x square comma x belongs to r. fx అనే ఫంక్షన్లో డిఫైన్ చేశారు x by 1 plus x square, x అనేది రియల్ నెంబర్, దెన్ ద రేంజ్ ఆఫ్ f, ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో జనరల్గా రేంజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఎలా చేస్తాము, fx is equal to y. సో fx is equal to y గా తీసుకుంటాం. సో అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా మనం ఫాలో అవుదాం. x by 1 plus x square is equal to y. So taking cross multiplication, 1 into y plus x square into y, x square y. So x అనేది రైట్ సైడ్ వచ్చినట్లయితే సో x square y minus x plus y is equal to 0. ఓకే, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ax square plus bx plus c is equal to 0 ఈ మోడల్లో ఉంది. దీనికి సంబంధించిన వాల్యూస్ మనం తెలుసుకోవాలంటే, అంటే ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, సో ఇక్కడ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంది, వై ఉంది. అలానే బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ పక్కన ఏముంది -1, సి అంటే కాన్స్టాంట్ వై. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే ఆల్రెడీ -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. 4ac, 4 ఇంటూ ఏ అంటే వై, సి అంటే వై అంటే 4y ఇంటూ వై అంటే 4y స్క్వేర్ బై 2a అంటే 2y. ఓకే, సో ఈ ఎక్స్ అనేది మనకి ఏంటిది, రియల్ నెంబర్. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ అనేది రియల్ నెంబర్. సో ఇది రియల్ నెంబర్గా డిసైడ్ చేయాలంటే ఇక్కడ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి, సో దిస్ స్క్వేర్ రూట్, ఈ స్క్వేర్ రూటే డిసైడ్ చేస్తుంది ఇది రియల్ నెంబర్ అవునా కాదా అనేది. సో ఇది రియల్ నెంబర్ కావాలి అంటే ఈ స్క్వేర్ రూట్ లోపల ఉండేది మనకి 0 కంటే ఎక్కువగా ఉండాలి, 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్ for 1 minus 4y square is greater than or equal to 0. సో x అనేది ఒక రియల్ నెంబర్ కావాలి అంటే ఈ స్క్వేర్ రూట్ లోపల ఉండేటటువంటి ఫంక్షన్ అనేది 0 లేక 0 కంటే ఎక్కువగా ఉండాలి. 0 కంటే తక్కువగా ఉంటే ఏమవుతుంది, ఇమాజినరీ అవుతుంది. అప్పుడు x రియల్ నెంబర్ కాదు. x రియల్ నెంబర్ కావాలంటే స్క్వేర్ రూట్ లోపల ఉండేది ఖచ్చితంగా 0 లేక 0 కంటే ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఈక్వల్ టు కూడా వస్తుంది. సో మనం దీన్ని రివర్స్ రాసుకున్నట్లయితే 4y స్క్వేర్ మైనస్ 1, అప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం 2y మైనస్ 1 ఇంటూ 2y ప్లస్ 1 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో y మైనస్ 1/2 ఇంటూ y ప్లస్ 1/2. సో ఇలా కూడా రాసుకోవచ్చు. 2 అనేది కామన్ తీసినట్లయితే సో ఇక్కడ 0 వాల్యూస్ ఏమేమి వస్తాయి మనకి, సో +1/2 అంటే -1/2 అవుతుంది, -1/2 బికమ్ +1/2. సో దీస్ ఆర్ ద 0 వాల్యూస్. ఓకే, సో మనం ఇట్లా 2 లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండి లెస్ దాన్ ఉంటే మనం డొమైన్ అదే రేంజ్ ఎలా రాస్తాం మనం, సో దాని యొక్క ఇంటర్వల్ అనేది స్క్వేర్ బ్రాకెట్ -1/2 టు 1/2. ఓకే, సో అవి వైకి సంబంధించిన వాల్యూస్. మరి వై అంటే ఏంటి, రేంజ్. ఓకే, therefore range of f is closure interval -1/2 to 1/2. Okay, so option A అనేది రైట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ.